ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ఆగస్టు నెల 1వ తారీఖున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నెల వాగ్దానము కీర్తనల గ్రంథం 117 అధ్యాయము 1వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము కూడా నిలుచును. ఆమేన్. సంగమ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని కృప నీ పట్ల హెచ్చుగా ఉంది అని దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని వాక్కు నా వద్దకు వచ్చింది అని నమ్మండి, విశ్వసించండి. మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో కృప కన్నా కూడా చిన్నవే. ఈరోజు ఆ మాట నమ్మండి. ఏది పెద్దది అని నీ సమస్య గురించి ఆలోచిస్తున్నావో దేవుడు అంటున్నాడు, దానికన్నా కూడా నా కృపే పెద్దగా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి కృప మీ అందు హెచ్చుగా ఉంది. కాబట్టి మిగిలిన సమస్యలన్నీ క్రిందే ఉన్నాయి. కాబట్టి మనం జయాన్ని పొందుకోగలము. ఆనాడు దావీదునలాగా దేవుడు గొర్రెలు కాచుకుంటున్న దావీదుని రాజు చేసి ఉన్నారు. నీ దీన స్థితి నుండి దేవుడు ఉన్నత స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించునుగాక. ఈ నెల దేవుని కృప మరింత అధికముగా మీ యందు కనబడునుగాక. ఆమేన్.